అయినా రూపాయి అయినా ఆరాధనకి నీవు కక్ష చేతో మెస చేతో ఏదోలే వెళ్ళాలి తప్పదు, లేకపోతే బాబా మాస్టర్ చంపేస్తారు మనల్ని, లేకపోతే ఇంకో దాని గురించి, లేకపోతే ఇంకొక అవసరం, ఏదో మొత్తం మీద వచ్చావు. వస్తే నిన్ను మొత్తం వెళ్ళనివ్వడు దేవుడు, ఏదో నీకు ఇస్తాడు, ఏదో నీకు చేస్తాడు దేవుడు. ఆ చేసిన దాని ద్వారా నీకు ఏం కలుగుతుంది అంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన చేసిందే నీకు ఆశీర్వాదం అన్నమాట. ఆయన ఏం చేస్తే అదే ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో వచ్చినటువంటిది ఆశీర్వాదం ఎలా ఉంటుందని అంటే దినదినం కూడా అభివృద్ధి చెందుతుంటుంది. అభివృద్ధి పైకి వెళ్ళి నువ్వు సంపాదిస్తావు, చూసావా? పైకి వెళ్ళి సంపాదిస్తావు. ఆదివారం ఆరాధనకు వచ్చినందుకు ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం రూపాయి అనుకోండి. పైకి వెళ్ళి నువ్వు సంపాదించింది అదే ఆదివారం మానేసి, చర్చికి మానేసి 1000 రూపాయలు సంపాదించావు అనుకో. చూడరా, ఎందుకురా ఆదివారం ఆరాధన అనుకుని అటు వెళ్ళిపోయావా? నేను చూడరా వెళ్ళి 1000 రూపాయలు తెచ్చుకున్నాను. 1000 రూపాయలు ఒక వారం రోజులు వారం రోజులు కూడా రావు. 1000 రూపాయలు వారం రోజులు వచ్చేటటువంటి దినాలు కాదు. ఒక 3 రోజుల్లో ఎగిరిపోతుంది 1000 రూపాయలు. రూపాయలు 3 రోజుల్లో ఎగిరిపోతే దేవుని సన్నిధికి వెళ్తే వచ్చినటువంటి 100 రూపాయలు ఎన్ని రోజులు ఉంటుందంటే? ఎన్ని రోజులు ఉంటుంది? ఒక పూట కూడా ఉండదు. కనుక నీకు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు అనవసరంగా వెళ్ళాను చర్చికి, అటైనా వెళ్ళిపోయింది కాదు అని అనిపిస్తుంది నీకు. ఆడు చూడు చక్కగా 3 రోజులు తింటాడు, నాకు ఈ పూటతోటి సరే అని అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఏలియాకి ఆహారం పెట్టినట్టు, అప్పం ఇచ్చినటువంటి ఆ విధవరాలు తొట్లో ఎంత ఉందంటే, తొట్లో కొంచెం పిండి, బుడ్డేలో కొంచెం నూనె. కానీ ఇది ఎంతకాలం వచ్చిందండి? కరువు తీరనంత వరకు కూడా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా వచ్చేది అలా ఉంటుంది. దేవుని బిడ్డలారా, 1 రోజు కాదు, 2 రోజులు కాదండి. అది 1000 రూపాయలు 3 రోజులు వచ్చింది. వీటి ఎంతవరకు వస్తుందండి? తింటున్నా ఉంటున్నది. అప్పుడు వాడు గ్రహించాడు. అప్పుడు వాడు గ్రహించి వాడు తప్పును వాడు తెలుసుకొని సరి చేసుకొని వాడు ఆదివారపు ఆరాధనకు రావడం ప్రారంభించాడు. ఇప్పుడు వాడు కూడా ఏం కాపాడ్డాడు అనేసి అంటే, వాడిలాగే తింటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాడిలాగే తింటున్నాడు.
బుద్ధి వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడంటే దీన్ని ప్రచురం చేసాడంట. అనేక మందికి తెలియజెప్పాడండి. ఆదివారపు ఆరాధనకు వెళ్తే ఇది ఇలాగుంటుంది నీ బ్రతుకు, ఇలాగుంటుంది నీ జీవితం. నువ్వే రకంగా రా, ఏ రకంగా వచ్చినా ఆదివారం దేవుని అన్న ఉద్దేశంతో వస్తే చాలు. నువ్వు కానుక ఇస్తావే బాబా, ఎంత తర్వాత సంగతి అది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు చాలా విలువలతో కూడుకున్నటువంటివన్నీ. ఆ మాటలన్నీ కూడా నీకు ధనాల వరాల మూటలే. వింటే నీకు ధనాల వరాల మూటలు. వినకపోతే దూది మూటలే, దూది మూటలే. కనుక జాగ్రత్తగా ఆలోచించి ఆదివారపు ఆరాధనను దేవుడు దీవించాడు, ఆ దినాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు అన్న సత్యాన్ని తెలుసుకొని ఆదివారపు ఆరాధనలో కంపల్సరిగా పాలు పంపులు పొందాలా అన్న నిశ్చయత కలిగి జీవించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆదివారపు ఆరాధన దీవెనకరం, ఆశీర్వాదదాయకం. పైనున్న వాటినే వెదకుడి, కిందనున్న వాటి భూ సంబంధమైన వాటిని మీరు వెదక్కండి. అందులో ఏమి లేదు. భూ సంబంధమైన వాటిలో నువ్వు వెతికితే దొరికిన వాటిని బట్టి నీకే మేలు కూడా లేదు, ఏ ప్రయోజనం లేనిది. అది పైనున్న వాటిలోనే ప్రయోజనం. పైనున్న వాటిలో నువ్వు దేనిని వెతకాలని అంటే ఆయన తండ్రిని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు ఆ మాటలన్నీ. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నువ్వు పైన వాటిని దేనిని వెతకాలని అంటే ఆ క్రీస్తుని వెతకాలండి, ఆ యేసు ప్రభువుని వెతకాల, యేసు ప్రభువుని వెతకాల. యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నటువంటి శిష్యులు ఆయన సిలువ మీదకి వేసిన వెంటనే ఒకళ్ళు అంతా చలో పరుగులు ఎత్తేసారు. పరుగులు ఎత్తేసారండి. ఉన్న యోహానికి దేవుడు తల్లి బాధ్యత తప్ప చెప్పాడు, ఆయన ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు లేరండి, ఎవరు లేరు. ఒంటరిగా ఉన్నాడు అలా చూసినప్పుడు. ఒక్క ఆమె కనిపించిందండి ఆయనకి, ఒక్క ఆమె కనిపించింది ఆయనకి.
ఆవిడికి మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభువు మీద ఉన్నటువంటి తాపత్రయత, ఎంత తాపత్రయం అని అంటే ఆయన అంటే ఆవిడికి ప్రాణం. పాతిన స్థలానికి వెళ్ళింది. 3వ దినాన్ని ఆయన లేచిపోతాడన్న విషయం ఆమెకి తెలుసు. వెళ్ళింది ఆమె. ఆయన శరీరానికి యాక్చువల్గా ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామనేసి వెళ్ళింది. కానీ అక్కడ చూస్తే ఆమె ఊహించిన దానికి అంత భిన్నంగా కనిపిస్తుంది. ఆయన ఇప్పుడు సమాధిలో లేడు. అందరూ వచ్చారు, చూశారు, సమాధిలో లేదు. దూత చెప్పిన మాటలు విన్నారు, వెళ్ళిపోయారు. దూత చెప్పింది, మూర్ఖులారా ఏంటి మీరు ఎక్కడ ఎదుగుతుందంటే, ఆయన బ్రతుకున్న సజీవుడై ఉన్నప్పుడు చెప్పాడు మీకు. లోకసభలో అంటాడు, సజీవుడై ఉన్నప్పుడు మీకు ఆయన చెప్పాడు కదా, నేను మీకన్నా ముందు గల్లి వెళ్ళిపోతానని. బతుకున్నటువంటి వాడిని, సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో మీరు ఎందుకు ఎత్తుకుతారు? బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పేసరికి దూత గద్దించిపోసేసరిగా బెదిరిపోయి వెళ్ళిపోరు తప్ప యేసు ప్రభువుని ఎత్తుకుదాం అన్నటువంటి ఆలోచన కాదు వాళ్ళకి. యేసు ప్రభువు లేడు. పెట్టే బేడ సర్దుకొని ఒక్కొక్కడు. కానీ మగ్ధలేని మరి ఏమాత్రం అలా చేయట్లేదు. వెతుకుతుంది వెతుకుతుంది. మిగతా ఎవ్వరూ వెతకట్లేదు. మిగతా ఎవరు వెతికినట్టు కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు. ఒక ఆమె వెతుకుతుంది. అది యోహాను గారు రాసినటువంటి రిపోర్ట్. 90 సంవత్సరాలు అప్పుడు రాస్తున్నాడు ఆయన. మిగతా 45, 56 ఈ టైంలో రాశారు. కానీ మార్కు, లోక, మత్తయి రాశారు. కానీ 90 సంవత్సరాల వయసు అప్పుడు రాశాడు ఈ పత్రిక. అప్పుడు 90 సంవత్సరాల వయసు అప్పుడు ఎంట్రాస్ చేస్తున్నాడు. వెతుకుతున్నది. మిగతా అందరూ పారిపోయారు. అది లేఖనం. వెళ్ళిపోయారు. ఇది లేఖనం కాదు, ఏం కాదు. నా ప్రభు ఎక్కడ ఉన్నాడు? నా ప్రభు ఎక్కడ? వెర్ ఈజ్ మై గాడ్? ఎక్కడ నా దేవుడు? ఆమె కన్నీటిని చూచాడండి యేసు ప్రభు వారు. ఆమెకున్నటువంటి ఆతృత, ఆమెకు ఆయన యందున్నటువంటి అభిమానం, ప్రేమ, ఒక రకమైన ప్రేమ ఆమెలో యేసయ్య చూశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో యేసయ్య నీలో, నాలో, మనలో అది చూడాలండి. ఆ తాపత్రయత అది చూచినప్పుడే యేసు ప్రభు మనల్ని పిలుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ తాపత్రయత నీలో కనిపించకపోతే, ఇది నాన్న చాలామంది క్రైస్తవుల్లో ఏముందని అంటే ఏదేదో విషయంలో తాపత్రయత తప్ప యేసయ్యని వెతకటం గురించి, యేసయ్యని ఈరోజు నేను పొందుకోవాలన్న దాని గురించి మాత్రం తాపత్రయత లేదు. ఇది నాన్న వచ్చినటువంటి మీ అందరిలో దేని విషయంలో తాపత్రయత అని అంటే, ఎంత వేగంగా వదిలిస్తే అంత వేగంగా ఇంటికి పోవచ్చు బాబో అన్న తాపత్రయతే తప్ప
యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెళ్దాం అని వచ్చినటువంటి వారు నోబడి, ఎవరు లేరండి. మీ గుండెలమే చేసుకొని మీరు చెప్పండి, దేనికి వచ్చారు ఈరోజు? ఎందుకు వచ్చారు దేవుని మందిరంలోనికి? యేసుతో మాట్లాడడానికేనా? యేసుని చూద్దామనేనా? యేసుని వెతకద్దామనా? పైన ఉన్న వాటిని వెతకమని అంటున్నాడు యేసయ్య. దందు గురించే వచ్చారా? ఎందు గురించి వచ్చారు మీరు? ఆయనని వెతుకుతున్నటువంటి మరియను చూశాడు యేసయ్య. తోటమాలి అనుకున్నది ఆయన్ని. ఏమయ్యా, నువ్వు తోటమాలివే కదా, ఎవరైనా వచ్చి నా ప్రభువుని ఎత్తుకుపోయారటయ్యా, నువ్వు చూసావా? నాకు చెప్పయ్యా, నేను వెళ్ళి ఆయన తెచ్చుకుంటాను. ఇంకొక విషయం ప్రయోజనం బిళ్ళారా, ఎవరైనా ఎంతో ప్రేమిస్తామండి మనం తల్లిదండ్రులని. ఎంతో ప్రేమిస్తాం అంటే అంత ప్రేమిస్తాం. ఆ తల్లి తండ్రి చనిపోయారు. ఆ తల్లి తండ్రి చనిపోయారు. సమాధికి తీసుకుపోమ్మంటారా, ఉంచేయమంటారా మీరు? చెప్పండి గట్టిగా. అంటాం వద్దు, మా నాన్న వద్దు, మా నాన్న ఇక్కడే ఉంచండి, నేను తీసుకుంటాను, నేను ఉంచుకుంటున్నాను అంటారు. ఉంచుకోగలవా? ముఖం దాఖలాగా పెట్టుకొని ఏడుతా, అమ్మా అమ్మాయి, అమ్మ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళకండి, ఉంచి ఉంచితే ఉంచుతావా? ఉంచగలవా? మరీ అమ్మేటండి బాబు, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువుని, చనిపోయాడని ప్రచురం కాపాడినటువంటి యేసు ప్రభువుని నేను తెచ్చుకుంటాను, నాకు చెప్పయ్యి ఎక్కడ ఉన్నాడు అడ్రస్ అని అడుగుతుంది. ఆయన చచ్చిపోయినా పర్వాలేదు, ఆమెకి ఆయనకి సంబంధమా, ఏ బంధుత్వమా? ఏమీ లేదండి. నిజంగా బంధుత్వం సంబంధం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వచ్చేసారు. సంబంధం కానీ బంధుత్వం కానీ ఏమీ లేనటువంటి ఆమె యేసుప్రభు గురించి పిచ్చి కుక్కలాగా వెతికేస్తుందండి, వెతికేస్తుంది. సకామని పిలిచాడండి యేసుక్రీస్తు ప్రభు. మరియా అనుభవసరికి ఈమె నడునెత్తి నుంచి అరిపాదం వరకు కూడా చెమటలేకపోయి ఉంటాయండి. కనిపించినట్టునే యేసు ప్రభుని రబ్బోనే అంటే, రబ్బోనే అంటే బోధకుడా, నీ కూర్చుని వెతుకులేదా అంటాను, నీ కూర్చి వెతుకుతున్నాను అంటే ఏసయ్య అన్నాడు, అమ్మ అప్పుడు నన్ను ముట్టు, నేను తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు అంటే ఆగింది. కానీ ఆమె వెతుకులాట్లో నిర్దోషత్వం అండి, కపటం లేదు, మాయ లేదు.
యేసుతో యేసుని తన సొంతం చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుని తన సొంతం చేసుకోవడానికండి ఆవిడ ప్రాగులాట. మరి నీ ప్రాగులాట ఏంటి? నువ్వెందుకు వెతకాలనుకుంటున్నావు యేసయ్యని? నువ్వెందుకు వెతకాలనుకుంటున్నావు యేసు ప్రభువుని? ఆయన ద్వారా ఇంకా 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 ఇంకానా? ఎందుకు మరి నువ్వు యేసు ప్రభువుని వెతకాల? ఏ కారణంతో నువ్వు వెతకుదాం అనుకుంటున్నావు? యేసు ప్రభు వారు అంటున్నారు, పైన వాటిని వెతకండి, అక్కడ నేను ఉన్నాను. అంటే పైన ఎవరిని వెతకాలి? నువ్వు ఆయన్ని వెతకాల. ఈ దినాన్ని చాలామంది ఆయన్ని వెతకట్లేదు. చదువుబడిన వాక్య భాగంలో 45 ఇర్మియా గ్రంథం 45 అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం, మీ నిమిత్తము గొప్పవాటిని వెతుకుచున్నావా? ఓ, నువ్వు ఇప్పుడు దేటిని వెతుకుతున్నావు అని అంటే వెతకవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నువ్వు వెతకట్లేదు. ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు లేట్ చేస్తున్నారని అంటే ఇశ్రాయేలీయులు బానిసలైపోయి ఉన్నారు. యెహోవాని వెతకట్లేదు వీళ్ళు. అడ్డమైన వాటన్నిటిని కూడా వెతుకుతున్నారు. అందుకే ఆయన ఏమంటున్నాను అంటే, మీరు వెతకొద్దు, పైన యేసుక్రీస్తు ప్రభువుని వెతుకు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దొరికితే ఆయన పేరు నొక్కిసైనా నీకు కావాలనుకున్న దాన్ని సంపాదించుకోవడానికి ఆయన్ని వెతక్కు. ఈ లోకంలో భూలోకంలో కావాల్సిన వాటిని సంపాదించుకోవడానికి ఆయన్ని వెతక్కు. అందుకని అంటాడు, స్టాప్ ఎట్ దట్. ఇంక వెతకడం మానే, వెతకొద్దు. ఎందుకు వెతకొద్దు అంటున్నాడు అనేసి చదువుతల్లి, సర్వ శరీరుల మీదకి కీడు రప్పిస్తున్నాను, జాగ్రత్త. అందుకే వదులు, అందుకే వద్దు. వెతకడం ఇంకా ఆపు. వెతకడం ఆపి కన్నీరు కార్చడం ప్రారంభించు. సమస్త జీవుల మీదకి నేనేం చేయాలనుకుంటున్నాను అంటే కీడు పంపించాలనుకుంటున్నాను. పైన ఉన్న వాటిని వెతకవలసిన టైం అయిపోయింది. పైన ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని వెతకవలసినటువంటి దినాల్లోనే నువ్వు వెతకలేదు. యేసు ప్రభువుని వెతకవలసినటువంటి దినాల్లో నిష్టానుసారంగా తిరిగావు, నిష్టానుసారంగా జీవించావు. నాకెవడే చేయగలడా? నాకన్నా ఎవడున్నాడు గొప్పడు? ఇది పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తుంటారు కొంతమంది. వెతకండి ఇంకా. ఎందుకనంటే ఇప్పుడు ఈ జాగ్రత్త కలిగి ఉండు. సర్వ శరీరుల మీదకి కూడా నేను కీడు రప్పించబోతున్నాను. చదువమ్మా. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరుకున్నట్లుగా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
నువ్వు వెతికేటటువంటి లక్షణాలు నీలో ఉంటే, దేవుణ్ణి వెతకాలన్నటువంటి ఆలోచన నీకు ఉంటే,